హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఇస్ రేవతి. ఫ్రెండ్స్, మనం అయితే ఆల్రెడీ శారీస్ బిజినెస్ గురించి స్టార్ట్ చేస్తాము. ఆల్రెడీ మీకు 2 వీడియోలు చేస్తానండి. అసలు మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి, అలాగే స్టాక్ని ఎక్కడ కొనుక్కోవాలి, అండ్ కొంతమంది సబ్స్క్రైబర్లు కమెంట్స్ పెట్టారు, వాటి గురించి సంబంధించిన వీడియో కూడా చేస్తానండి. అండ్ ఈ వీడియోలో కూడా ఏంటంటే మన సబ్స్క్రైబర్ అడిగిందంటే, అక్క ఆల్రెడీ మాకు కొన్ని షాప్స్ ఉన్నాయి, అంటే లైక్ కిరాణా షాప్స్ ఉన్నాయి అక్క మాకు. సో ఆ షాప్లో మీరు చెప్పినట్టే ఇంతకుముందు మసాలాస్ కూడా మేము పెట్టాము అక్క, బాగా రన్ అవుతుంది, థ్యాంక్ యూ సో మచ్ అన్నారనండి. సో ఆ సబ్స్క్రైబర్లు ఏంటి అనేది కూడా ఆ మెసేజ్ ఎవరు పెట్టారో కూడా మీకు కింద స్క్రోల్ చేస్తాను చూడండి. అండ్ వాళ్ళు కూడా అడిగేది అంటే, అక్క మీరు చెప్తున్నారు కదా ఈ శారీస్ బిజినెస్ గురించి, సో ఈ శారీస్ బిజినెస్ కూడా మేము అదే షాప్లో పెట్టచ్చా అని అడిగారండి. సో దానికి సంబంధించిన ఫుల్ వీడియో వచ్చేసి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో చెప్తానండి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ కొత్తగా ఎవరైతే మన సబ్స్క్రైబర్లు ఉన్నారో మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా, అలాగే పాత వాళ్ళు కూడా చూస్తున్న వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ బిజినెస్ గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను, అలాగే మీకు వీడియోస్ చేస్తాను. అండ్ మన సబ్స్క్రైబర్ ఏమన్నా అక్క మేము షాప్ ఉంది పెట్టుకోవచ్చా అంటే, ఎస్ అండి, 100% డ్యామ్ షూర్. మనకి ఆల్రెడీ ఏదైనా ఒక షాప్ ఉంటే ఆ షాప్లో మనం ఈ శారీస్ బిజినెస్ అనేది రన్ చేయొచ్చు. సో మనది ఏ విధంగా రన్ చేయొచ్చు అనేది నేను చెప్తానండి క్లియర్గా. ఆల్రెడీ మనకి స్టాక్ అంతా కూడా కిరాణా షాప్లో ఎలా ఉంటుంది మీకు అందరికీ తెలుసు, కాబట్టి ఈ శారీస్ మీద డస్ట్ పట్టకుండా మీకు ఓన్లీ కావాలి అనుకున్న వాళ్ళు ఒక చీరల స్టాండ్, అంటే ఒక ఇట్లా 2 లైన్స్ చీరల స్టాండ్ కానీ 2 బాక్సెస్ కింద ఇట్లా ఒక పెద్ద స్టాండ్ తెచ్చుకొని మీరు ఒక స్టాండ్కి వైపు పెట్టుకొని అక్కడ దాని నిండా మొత్తం చీరలు పెట్టుకోవచ్చు. ఎందుకు పర్టికులర్గా అట్లా పెట్టుకోవచ్చు, లేదంటే ఇష్టం వచ్చిన పెట్టుకోవచ్చు అంటారు. అలా పెట్టుకోకూడదండి. శారీస్ తెచ్చినా కానీ ఒక ఏమంటారు బ్యాగ్లలో కానీ చిన్న చిన్న సెల్ఫ్లలో అక్కడ కొన్ని అలా పెట్టుకోవద్దు. అలా పెట్టుకోవడం ఏమవుతుందంటే మీరు శారీస్ బిజినెస్ చేస్తున్నట్టే ఉంటుంది, కానీ అంత ఇంప్రూవ్ ఉండదు, కస్టమర్కి ఐ కాంటాక్ట్ ఉండదు. మెయిన్ వచ్చేసి మనం ఏ బిజినెస్ చేసినా కస్టమర్ ఐ కాంటాక్ట్ ఉండాలండి. సో కస్టమర్ మన షాప్కి వచ్చిన వెంటనే శారీస్ మీద వెళ్ళాలి. సో ఆ శారీ నేను కావాలి తీసుకుంటాను అనే విధంగా ఉండాలి. సో ఆ విధంగా ఉండాలంటే మనకి ఆల్రెడీ రేకులు ఉంటాయి కదండి, చిన్నవి స్టాండ్స్ ఉంటాయి పెద్ద పెద్దవి. ఎగ్జాంపుల్ చెప్తాను, స్కూల్స్లో బుక్స్ పెడతాం కదా సెల్ఫ్కి, ఆ విధంగా ఒక స్టాండ్ తెచ్చుకున్నా కానీ ఆ స్టాండ్లో మనం శారీస్ అన్నీ కూడా ఇలా నిండుగా, అంటే ఈ విధంగా కవర్స్ ఉంటాయి కదండి, సో ఈ విధంగా అన్నీ కూడా మనం ఇలా పెట్టేసి సెల్ఫ్లో పెడితే కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది ఒక టిప్ అండి. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి, మనం శారీస్ని షాప్కి మూల ఎలా డెకరేషన్ చేసుకోవాలి. మామూలు పెద్ద పెద్ద హోల్సేల్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కాకుండా కొంచెం మిడిల్ షాప్స్కి చూడండి, ఆల్రెడీ కొన్ని శారీస్ ఉంటాయి. సో ఏ విధంగా అంటే డైరెక్ట్గా ఒక కడ్డీ ఉంటుంది. సో ఆ కడ్డీకి వాళ్ళు ఏం చేస్తారు అంటే శారీస్ని ఇలా వేలాడదీస్తారు. జస్ట్ ఇక్కడ బార్డర్ ఉంటుంది కదా, ఈ బార్డర్ మాత్రమే కనిపించేట్టు మనం శారీస్ని పెట్టాలి. అలా కాకుండా మనం ఇలా శారీస్ని పెట్టేసి వదిలేస్తామనుకుని అలా చేయకూడదు. సో మన శారీస్ని ఈ విధంగా నీట్గా డిస్ప్లే చేస్తే కస్టమర్ చూడగానే కలర్ కానీ కొంచెం క్లాత్ బాగుందనేసి తీసుకుంటారు. సో ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మన కస్టమర్స్ అడిగారు, అక్క ఇవి ఎలా ఎక్కడ తెస్తున్నారు అని. సో మేమైతే తిరుపతిలో ఉన్నామండి. సో తిరుపతిలో తెచ్చుకుంటున్నాము ప్రజెంట్ అయితే స్టాకు. ఎందుకంటే ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పాము, ఎక్కువ బల్క్లో కావాలంటే సూరత్ బెంగళూరు నుంచి తెచ్చుకుంటాము. అండ్ మా మామయ్య ఇంతకుముందు హోల్సేల్ షాప్ అని చెప్పాను కదండి, తనైతే ఒక 10-15 మాకు ఎప్పుడైనా కావాలి మంచి మంచి కలెక్షన్స్ వస్తాయి అన్నప్పుడు మాత్రమే అక్కడ వెళ్ళి తెచ్చుకుంటామండి. సో మీరు కావాలన్నప్పుడు కమెంట్ చేయండి, మీకు అడ్రస్ కూడా పెడతాను. అండ్ ఇంకొకటి వచ్చేసి, మనకి శారీస్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఉన్న కొత్త కలెక్షన్ తెచ్చుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొత్తగా ఇప్పుడైనా అందరూ ఏంటంటే ఏది ట్రెండీగా ఉంటుందో, ఏది కొత్త కలెక్షన్సో అవే తీసుకుంటారు. సో మెయిన్ థింగ్ అదే. అండ్ ఇప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు మనం కొంచెం భారీగా ఉన్న శారీస్ని తీసుకోవాలి, అంటే లుక్ బాగుండాలి, డిజైన్ కానీ బార్డర్ కానీ. అండ్ కొంచెం కాస్ట్ అయినా పర్లేదు, కాస్ట్ ఎంత ఒక 1000 కానీ 1500 కానీ 2000 కానీ కాస్ట్ అయినా పర్లేదు. అది కూడా ఎప్పుడు తీసుకుంటారు అంత అమౌంట్ అంటే మనకి ఫెస్టివల్స్ కానీ పండగలకు కానీ, ఇప్పుడు పండగలు వస్తున్నాయి, వరలక్ష్మి, అలాంటప్పుడు ఎక్కువ తీసుకుంటారు కొంతమంది. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మనకి తక్కువ బడ్జెట్లోనే ఒక 4-5 చీరలు కావాలి అంటారు. తక్కువ బడ్జెట్లో 4-5 చీరలు అంటే ఏవి, డైలీ వేర్ సారీస్. అంటే డైలీ వేర్ అంటే మరీ అంత డైలీ వేర్ కదండి, చూడడానికి లుక్ బాగుంటే మనం వరలక్ష్మి వ్రతానికి కానీ ఫెస్టివల్స్కి కానీ ఇవి తీసుకొని వాడచ్చు, చాలా బాగుంటాయి. ఇవే మనకు ఒక 1500లో 3 శారీస్, అలాగే 1500లో 4 శారీస్ ఇలా తీసుకుంటే కూడా మనకి మిడిల్ క్లాస్ని బాగా సాటిస్ఫాక్షన్ చేసినట్టుంది, లో మిడిల్ క్లాస్ వాళ్ళని హై వాళ్ళని, సో ఎవరిని కూడా వే ఆఫ్ వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేసినట్టు ఉంటుంది. సో ఎవరు తగ్గట్టు వాళ్ళ కాస్ట్కి, ఎవరు తగ్గట్టు వాళ్ళ శారీస్ని ఇచ్చినా కూడా చాలా బాగా సరిపోతుందండి. అండ్ కొత్తగా ఎవరైతే శారీస్ బిజినెస్ని ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదో
ఒకవేళ చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఒకవేళ షాప్ ఉంటే ఇలా చేసుకోండి. ఒకవేళ మాకు షాప్ లేదక్క అంటే మీరు ఇంటికాడైనా పెట్టుకొని ఇలా సేల్ చేసుకోవచ్చు అండి. అండ్ మీరు ఇంటికాడే ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఇంకా బాగా సేల్ చేసుకోవాలి అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో ఏంటంటే ఈ సారీస్ బిజినెస్ గురించి కాకుండా ఇంకా ముందు కూడా మనకి మంచి మంచి బిజినెస్ టిప్స్ అయితే రాబోతున్నాయండి. సో ఆ బిజినెస్ టిప్స్ అంటే ఏంటంటే చాలా హెల్దీ ఫుడ్స్, హెల్దీ చాలా మంచి సంబంధించిన వీడియోస్ కాబట్టి రెగ్యులర్ గా మీరు ఫాలో అవ్వండి. అండ్ వీడియోస్ కూడా దయచేసి ఎవరు కూడా రెగ్యులర్ గా స్కిప్ చేయకుండా రెగ్యులర్ గా చూడండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే కూడా నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. అండ్ మనకు శారీ కలెక్షన్స్ కూడా ఎప్పుడు కూడా మంచి కలర్ కాంబినేషన్ ఉన్నవి తీసుకోవాలండి. ఎక్కువ ప్లెయిన్ శారీస్ తీసుకోకుండా కొంచెం మనము ఇక్కడ చూసారు కదండి బార్డర్ అనేది కొంచెం మనకి పెద్దగా వచ్చింది. సో ఇట్లా బార్డర్ కొంచెం పెద్దవి వచ్చి కొంచెం మంచి కలర్ కాంబినేషన్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనం కట్టుకునేటప్పుడు చీరకి అందం రావాలి, అలాగే మనకి అందంగా ఉండాలి. సో 10 మంది కట్టుకున్న ఎక్కడ తీసుకున్నావు నాకు చెప్పు అంటారు. సో ఆ విధంగా ఉండాలి మన చీరలు. మనం తెచ్చి అమ్మే చీరలు 10 మంది మళ్ళీ మన షాప్ కి రావాలి. సో ఆ విధంగా కలెక్షన్స్ తెచ్చుకుంటే వస్తారండి. అంతేకాని ఓల్డ్ మోడల్ గా సింపుల్ గా డిజైన్స్ తెచ్చి కలర్ బాగాలేకపోతే మళ్ళీ సారీస్ వేస్ట్ అయిపోతాయి. సో ఆ విధంగా కాకుండా ఈ విధంగా మంచి కలర్ కాంబినేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ విధంగా తెచ్చుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ చూస్తారు కదా మన సబ్స్క్రైబర్లు అక్క సారీస్ ఎక్కడ తెచ్చుకుంటున్నారు అని అడిగారు తిరుపతిలో. అండ్ షాప్ లో ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. మినిమం ఎంత పెట్టచ్చు అంటే ఒక 10 to 5 వరకు పెట్టచ్చండి దీంట్లో. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే కూడా నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఎందుకంటే మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతే మంచి మంచి శారీస్ గురించి, కొత్త కలెక్షన్స్ గురించి, అలాగే మనం ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి, కొత్త కలెక్షన్ ఎలాగా. అండ్ శారీస్ తెచ్చినప్పుడు మన కస్టమర్స్ కి ఈ ఫోల్డింగ్ అనేది అస్సలు పోకూడదు. మెయిన్ థింగ్ ఈ ఫోల్డింగ్ అనేది అస్సలు పోకూడదు. ఎందుకంటే ఒక కస్టమర్ వచ్చి శారీ చూస్తే వెంటనే విప్పి చూపిమని చెప్తారు, విప్పి చూపిస్తాం. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా మనం ఎలా తెచ్చామో ఈ శారీస్ ని అదే విధంగా చూపించాలంటే కష్టం కదా. సో అలాంటప్పుడు కస్టమర్స్ కి మనం ఈ శారీస్ ని ఏ విధంగా చూపించాలి అనేది మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు నెక్స్ట్ వీడియోలో ఇస్తానండి. ఎందుకంటే చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తారు. మన స్టార్టింగ్ కాబట్టి శారీస్ ని చూపించినప్పుడు నెక్స్ట్ వీడియోలో కస్టమర్స్ కి శారీస్ ని ఏ విధంగా చూపించాలి అండ్ ఏ విధంగా డిస్ప్లే చేయాలి అండ్ శారీస్ గురించి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈ వీడియోకి సంబంధించిన 3 ఇన్ఫర్మేషన్ సంబంధించిన వీడియోస్ అన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చెప్తానండి. సో రెగ్యులర్ గా అయితే ఫాలో అవ్వండి. అండ్ మెయిన్ థింగ్ వచ్చి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, కమెంట్ అండ్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా.